అక్టోబర్ 3, 2024 గురువారం ఎంకేరస్ మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి వచ్చి మనం ఎవరో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని ఎవరో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. మెయిన్ ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. సో చాలామంది ఎదురు చూస్తుంటారు, మనం లేట్ అయినా పర్వాలే, మనకు తొందరపాటు చర్యలు అయితే మనం ఏం తీసుకో, ఎందుకంటే లేట్ అయినా లేటెస్ట్గా నిదానంగానే వీడియోస్ వస్తాయి. మీరేం తొందరపడద్దండి, బాధపడద్దండి ఫస్ట్, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ నీట్గా ఉన్నప్పుడు మీరు తొందరపడద్దండి. మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, మనం ఎవరిలాగా తొందరపడము. సో ప్రస్తుతానికి దిగుమతుల గురించి మాట్లాడుకుందాం. నిన్న మొలకల చిరు లాస్ట్లో మళ్ళీ స్పీడ్గా జరిగిందండి. మార్కెట్ వచ్చేసి ఫస్ట్లో కూడా ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు ఒకటే స్పీడే మెయింటైన్ చేసింది మొలకల చిరు మార్కెట్ మాత్రం. ఇది మళ్ళీ చెప్పుకోవాలి, మొలకల చిరు లాస్ట్లో 1750, 1720, 1700 ఇలా అయితే భారీగానే ధరలు అయితే వెళ్ళాయండి మొలకల చిరు మార్కెట్. అదే ఊపే నిన్న మన మదనపల్లి మార్కెట్ కూడా కంటిన్యూ ఉంది. సేమ్ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుందా లేదా మరింత తగ్గుతుందా లేదా మనకి ఐడియా లేదు. దిగుమతులు షారా మామూలు ఇంచుమించు సేమ్ నిమిషాల్లో తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మనం ముందుగా టీవీఎస్ మండలి మొత్తం మాట్లాడుకున్నా పెద్దగా మార్పు అయితే లేదు. 1-2 మండీలకు ఇప్పుడు లైన్లో 1-2 మండీలు కొంచెం అటు ఇటుగా వచ్చినా మిగతా మండీలు అన్నిటికీ సేమ్ నిమిషాల్లో తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే జీపీఆర్ మండలి మొత్తం మాట్లాడుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. అంటే డిఎస్ఎం మండీ వరకు మనకి భాగ్యలక్ష్మి మండీని ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్ఎం మండీ వరకు చూస్తున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను షర్ట్లో తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది.